ఇక మా మధ్యన మానవుని పరాక్రమం వ్యక్తిదైన ముందు శితవాది శ్రేణి కూర్చి తగముని శరము మీద నారి మరొక శిశపద్యంతో ఈ పద్యవాణి విన్యాస కార్యక్రమం ముగుస్తుంది. ముందుగా డాక్టర్ రాళ్ళమణి కవితా ప్రసాద్ గారి ముందు మాటల్లో సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, విజయసింహ గారు, కవితా ప్రసాద్ గారు చెప్పుకున్నాం. అలాగే భరస్వతిని కూడా చివరి పద్యం ఆయనే రాశారు. ఈ పద్యవాణి విన్యాసం అనేది ఆపాత పద్యమ ధరిమలు పేరిట తిరుగుతుంటే కూర్చొని చర్చించామనేట బాగా తృప్తిగా ఉండేది. జనానికి అర్థమయ్యేలాగా ఒకలాంటి మన పద్యనాటక సంప్రదాయాన్ని ప్రస్ఫుటంగా చెప్పగలిగేలాగా అన్నప్పుడు ఈ పద్యవాణి విన్యాసం అని ఆపాత పద్యమ ధరిమలు అంటూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. పద్యమన్నది మాకు పద్మనాభస్వామి ఆలయం ఉందని 6వ గది అని ఆరంభించి రాత్రి 12 గంటల మధ్య రాసి పూజ చేసి ఆ పద్యాన్ని ఈ కార్యక్రమంలో చివరి ఫలశ్రుతిగా అన్ని చోట్ల అంటున్నాం. ఇందులో అర్థంకి పండురంగ శాసనం దగ్గర నుంచి పద్యనాటకం ఏ రకంగా రాజప్రసాదాల్లోకి వెళ్ళింది, తర్వాత జనం నాలుకల మీదకి వచ్చింది,
నాటక ప్రక్రియ ద్వారా పద్యం ప్రతివాడి నోళ్ళల్లోనూ అది ఎలా వేదనాదంగా వెళ్తూ వచ్చింది, ఎలా జన బాహుళ్యంలో విస్తృతిని సాధించింది, ఆ పద్ధతిలో అనుకుంటూ ఈ కార్యక్రమం చేస్తున్న నేపథ్యంలో ముందు నాళ్ళల్లో అనేక పర్యాయాలు ఈ చర్చల్లో పాల్గొని అంశాలని నిర్ణయించుకునేటువంటి దోహదపడిన డాక్టర్ ఆలపాటి కృష్ణప్రసాద్ గారి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇదే మన పద్య నాటక సంప్రదాయంలో మనది స్వచ్ఛందమైన మనదైన ఈ పద్య నాటకానికి ఈ పద్యమే ఫలసు అనుకుందాం. ఆ తర్వాత సభా కార్యక్రమానికి చేరుకుందాం. సహజంగా సంగీత సాంప్రదాయం ఆది నాట అంచె స్వరం. నాటతో మనం ప్రారంభించుకున్నాం, స్వరటతో పూర్తి చేయటం లేదు కానీ మధ్యమావతి పాడుతున్నారు. సహజంగా మంగళహారతికి వచ్చేటప్పుడు మధ్యమావతిలో వచ్చుకున్నాం, అది సాంప్రదాయం. ఇది మధ్యమావతిలో ఈ పద్యాన్ని ఇంత సమయం విని మాకు ఆశీస్సులు అందించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి వారంతా కూడా వారి వారి యొక్క వృత్తులలో అంబరాన్ని అంటినటువంటి కీర్తి సాధించినటువంటి మహాత్ములు మహానుభావులు హరిబాబు గారు ఉంటే కోట్ల ఖర్చు పెట్టి పూర్తి జీవితం అంతా కూడా సమాజ సేవ కోసంగా అర్పణ చేస్తున్నారు.